హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు నేను పాస్తా చేస్తున్నాను. దానికోసం ఒక కప్పు పాస్తా తీసుకున్నాను. ఒక కప్పుకు 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. పాస్తా మంచిగా మునగాలి, అప్పుడే మంచిగా బాయిల్ అయ్యిద్ది. 2 కప్పులు వాటర్ పోసుకొని స్టవ్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 చుక్కల ఆయిల్ వేసుకోవాలి. పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా ఆయిల్ వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పొంగు రానిద్దాం. ఒక అర స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ మనం తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పొంగు రానిద్దాం. పాస్తా ఉడికేలోపు సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను, ఒక 4 పచ్చిమిర్చి. మనం ఇంకా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నేను ఇంతవరకు సింపుల్గా చేద్దామని ఇంతవరకు వేస్తున్నాను. ఒకటి అంటుకోకుండా ఒకసారి గంట పెట్టి ఒకసారి ఇలా కలబెట్టుకొని ఒక పొంగు రానిద్దాం. పాస్తా ఉడికిపోయిందండి. ఇలా మనం పట్టుకుంటే 2 ముక్కలు అయితే ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఒక స్టైనర్లో వడపోసుకుందాం. ఇలా ఒక స్టైనర్లో వడపోసుకొని మళ్ళీ కొంచెం పైన ఆయిల్ వేసుకుంటే పొడి పొడిగా ఉంటుందండి, అంటుకోకుండా. ఆయిల్ వేసి ఒకసారి మొత్తం ఇలా కలపెట్టుకొని ఇప్పుడు తాలింపు చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం పోపు గింజలు, సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. పాస్తా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారండి. ఎగ్ వేస్తారు, ఎగ్ వేసి చేసుకున్నా చాలా బాగుంటుంది. టమాటా, క్యాప్సికమ్ వేసి చేసినా చాలా బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూను కారం, ఒక అర స్పూను పసుపు, ముందుగా కొంచెం సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ చూసి వేసుకోవాలి. కొంచెం గరం మసాలా. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ముందుగా ఉడకపెట్టి వేసుకున్న పాస్తా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకొని స్టవ్ బంద్ చేసుకొని పైన టమాటా సాస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. టమాటా సాస్ వేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే. ఇంతేనండి, ఎంతో సింపుల్గా పాస్తా రెడీ అయిపోయింది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.